నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అంబేద్కర్కు సమాజ్వాదీ పార్టీ అవమానం. ఓట్ల కోసం అఖిలేష్ చీప్ ట్రిక్స్ అని బీజేపీ ఆరోపణ. సింహాచలం బాధితులకు మంత్రుల పరామర్శ. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న అనిత మనోహర్. పోలవరంపై అధికారులతో మంత్రి సమీక్ష. జూన్లోగా ఎడమ కాలువ పూర్తి చేయాలని ఆదేశం. ఏజెన్సీ ఉద్యోగాలు ఆదివాసీలకే కేటాయించాలి. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం ఇవ్వాలని డిమాండ్. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డాక్టర్ అంబేద్కర్ను అవమానించారని బీజేపీ ఆరోపించింది. బీజేపీ నేత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి సమాజ్వాదీ పార్టీ చర్యలను ఖండించారు. సమాజ్వాదీ పార్టీ వారు ఒక పోస్టర్ను రూపొందించారని, అందులో సగభాగం అంబేద్కర్, మిగిలిన సగభాగం అఖిలేష్ యాదవ్ చిత్రాలు ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇది అంబేద్కర్ను అవమానించడమే అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ద్వారా దళిత సమాజం ఓట్లను రాబట్టాలని సమాజ్వాదీ పార్టీ అధినేత ప్రయత్నిస్తున్నారని అన్నారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 1953లో జరిగిన ఉప ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ కు దళిత సమాజం ఎలా ఓట్లు వేస్తుందని ఆయన ప్రశ్నించారు. పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు రాసిన లేఖ అందిందని, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనిపై చర్చిస్తుందని ఆయన తెలిపారు. बाबा साहब का आधा चेहरा दिखा रहे हैं अखिलेश जी और आधा अखिलेश जी का चेहरा है। ये बाबा साहब का अपमान है। ये चेहरा दिखा करके वो दलित समाज के वोट बटोरना चाहते हैं, तो ये अखिलेश जी भ्रम में जी रहे हैं। क्योंकि बाबा साहब को पहला चुनाव 52 में हराने का काम कांग्रेस ने किया, उपचुनाव 53 भंडारा का हराने का काम कांग्रेस ने किया। अब कांग्रेस के साथ हैं अखिलेश जी, तो दलित समाज कैसे अखिलेश जी के साथ होगा? फिर एक और मुद्दा बढ़ा जब इस देश में आया ओबीसी के रिजर्वेशन का, और अखिलेश जी और इनके परिवार के लोग ओबीसी में रिजर्वेशन के पैरोकार रहे हैं। लेकिन ओबीसी के रिजर्वेशन का सबसे ज्यादा विरोध किसी ने किया तो राजीव गांधी जी ने किया लोकसभा के फ्लोर पे। और जहां तक मुझे जानकारी है, आप इसको क्लियर कर देना, 2 घंटे 43 मिनट बोले हैं। इतना लंबा भाषण लोकसभा के फ्लोर पे कभी किसी का नहीं हुआ। और उसमें सबसे ज्यादा पूरे भाषण में अगर विरोध है तो रिजर्वेशन को लेकर के है, और विशेष करके ओबीसी रिजर्वेशन को लेकर के है। उस कांग्रेस की गोदी में जाके अखिलेश जी बैठे हैं और बाबा साहब का चित्र दिखा रहे हैं कि मैं बाबा साहब जैसा हूं। ये तो अपमान है बाबा साहब का। उनकी जो उन्होंने योजनाएं दी उनका भी अपमान है। अखिलेश जी को अपना मुख्यमंत्री का कार्यकाल याद नहीं आ रहा क्या, जब अनुसूचित जाति वर्ग के बहुत से इंजीनियर डिमोट हो गए थे, बड़ी संख्या में डिमोट हुए थे। और मैं तो लोकसभा में एक आपको जानकारी देता हूं कि जब रिजर्वेशन इन प्रमोशन का विषय आया और यूपीए सेकंड के समय सब शायद कोई बिल आने वाला था लोकसभा में। సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బంధువులను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింహాచలంలో ఇది ఊహించని పరిణామమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రమైన సింహాచలం ఆలయంలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కదిలించింది. ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకి సానుభూతి తెలపడం కాకుండా దిగ్భ్రాంతితోటి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు, ఏ విధంగా కుటుంబాలను మేము ఆదుకోగలుగుతామో ప్రభుత్వం నుంచి గౌరవ మంత్రి గారు అనిత గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా సమీక్షించుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి
మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజల పక్షాన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవాల్సిన మా చర్యలు కానివ్వండి, ఏ విధంగా ఆ కుటుంబాలకు భరోసా కల్పించగలుగుతామో తప్పకుండా అది కల్పిస్తాం. ఇందులో దురదృష్టమైన సంఘటన 7గురిలో 2 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దుర్గాప్రసాద్ నాయుడు గారు, అదేవిధంగా మణికంఠ గారు, 2 కూడా అంబాజీపేట నుంచి పాపం వాళ్ళు కష్టపడి విశాఖపట్నంలో ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దర్శనం కోసం ఆ రోజు సంఘటన జరిగింది. సో మనస్ఫూర్తిగా ముందుగా మా పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున, రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా అందరి తరఫున ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతామని, తప్పకుండా ఇటువంటి సంఘటనల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు మినిస్టర్ గారు. ఆ వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మీ అందరితో కూడా మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాలువ పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. బుడమేరు 3 గంటలు మరమ్మతుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. బుడమేరు వరద ఏనిగేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా డిపిఆర్ తయారు చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. బుడమేరు ఓల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ ను కూడా 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు ఏజెన్సీలు, అధికారులు దగ్గరుండి జూన్ లోగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణం ప్రాంతంలో ఏజెన్సీలు సరిపడా మ్యాన్ పవర్, మెషినరీ, బ్యాచింగ్ ప్లాంట్లు, టిప్పర్లు, రోలర్లు, ఎక్స్కవేటర్లు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి నిమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు తరలించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. డిఎస్సి నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకే కల్పించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి గిరిజనులకు 100% ఉపాధి కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద నిరుద్యోగ ఆదివాసీలు, ప్రజా సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏజెన్సీ ఏరియాలో 100% ఉపాధ్యాయ పోస్టులు తమకే కేటాయించాలని నినాదాలు చేశారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని, 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి నుండి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే 2వ తేదీన రాష్ట్ర బంద్ను నిర్వహిస్తామని, దాని పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రిజర్వేషన్ కల్పించాలని గత 4-5 సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు, మేధావులందరూ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది. గిరిజనులకు 100% ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే, ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు. అంటే గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సి లో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతలు బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగంగా ప్రకటన చేశాడు. మొన్న ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈ రోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏప్రిల్ 30 తేదీ నాటికి ఆదివాసీ ప్రాంతాల్లో మెగా డిఎస్సి తో పాటు ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం కానీ ప్రకటన చేయకపోతే మే 2న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కి
జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలందరూ ఏకమై ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం ఈ జరుగుతున్న పోరాటం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆదివాసుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే తక్షణమే ఆదివాసులకి రిజర్వేషన్ కల్పిస్తూ తక్షణమే ఏజెన్సీ డిఎస్ఏ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సింహాచలం క్యూ లైన్లలో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ 2 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కేజీహెచ్ మార్చరీ వద్ద మృతుల కుటుంబాలను ఆమె ఓదార్చి జరిగిన దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మృతుడు ఉమామహేశ్వరరావుపై ఆధారపడి జీవిస్తోన్న సోదరి, 2 పిల్లల చదువులకయ్యే ఖర్చుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. జరిగిన దుర్ఘటనపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది. మనందరికీ కూడా తెలుసు, చాలా బాధాకరం. ఒక గోడ కూలి సుమారుగా 7గురు దుర్మరణం పాలవటం మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్గా మేము అక్కడికి చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆసువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్యాభర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా కడుపు కోతలు ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా ఆ కుటుంబాలకు తిరిగి ఆ ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా, చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన 2 చనిపోయారు. అమ్మ నాన్న 2 కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈరోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఎట్టి పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళలేం, ఎవరూ తీసుకెళ్ళలేం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలామందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలు కూడా సీఎం గారు మమ్మల్ని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదిక ఇవ్వాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. నివేదిక 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరం మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం చెప్పాను తమ్ముడు.
చెప్పాను తమ్ముడు. అమ్మా మేము ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి చెప్పాము. మేము కూడా కుటుంబానికి ఒకటి చెప్పాము. అమ్మ మేము సీఎం గారి దగ్గర తీసుకెళ్తాం. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలకు సంబంధం కాదు, వాళ్ళే చెప్పారమ్మా మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. సో మేము పార్టీలకి ఎవరైనా మేము ఇస్తాం, అక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఇస్తాం. కానీ వాళ్ళని కంపల్సరీగా మేము కూడా కుటుంబాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా వెలగపూడి గారి కాన్స్టిట్యున్సీ, గంటా గారి కాన్స్టిట్యున్సీ, అందులోని మన విష్ణుకుమార్ రాజు గారి తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమందరం కూడా ఇప్పుడు అమలాపురం నుంచి వస్తున్నారు ఇద్దరు, అమలాపురం నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేలోపు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. ఇక్కడ కూడా వాళ్ళకి మనకి మహాప్రస్థానం దగ్గర కూడా ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగానే మేము చేయిస్తున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి అన్ని రకాల అండాదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలోనూ భద్రతను మరింత పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆదేశాలతో 50 మంది సభ్యులతో కూడిన 2 ఆక్టోపస్ బలగాలు తిరుపతికి చేరుకున్నాయి. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి, సప్తగిరి తనిఖీ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయి. ఈ ఉదయం విష్ణు నివాసం అతిథి గృహం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గొటబయ రాజపక్సే కుటుంబ సమేతంగా ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ రోజు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆర్సీబీ టీం కు చెందిన కెప్టెన్ పాడిధర్, జితేంద్ర శర్మ తదితరులు ఉన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దేవీపట్నం మండలం చిన్న బియ్యంపల్లి గ్రామంలోని స్థావరాలపై దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ బృందం దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశారు. ఈ దాడిలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 400 లీటర్ల పులిసిన బెల్లపు ఊటతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ చేసిన వారికి సహకరించిన, అమ్మిన, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షరీఫ్ హెచ్చరించారు. నేను మీ దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ని. దేవీపట్నం పిఎస్ పరిధిలో అక్రమ నాటుసారా కానీ బెల్ట్ షాపులు కానీ ఇప్పటివరకు నాటుసారా వ్యాపారాలు చేసే 11 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. 13 కేసుల్లో 14 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 300 లీటర్లు సీజ్ చేయడం జరిగిందండి. ఈ బెల్ల పూట అనేది సుమారుగా 3000 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 20 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మన పిఎస్ పరిధిలో నాటుసారా కానీ బెల్ట్ షాపులు నిర్వహించిన లేదా అక్రమ కలప రవాణా చేసిన ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు, పేకాట, పొడి పందాల్లో పాల్గొంటే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామండి. వారిపై ఉన్న కేసులను పరిగణనలో తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారిపై షీట్లు కానీ పీడీ యాక్ట్లు ఈ రెంట్లో ఏది అప్లికేబుల్ అయితే వాటిని మేము ప్రాసెస్ చేస్తామండి. సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కేజీహెచ్ మార్చురీ వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయ్ కుమార్, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కట్టమూరు సతీష్, వైసీపీ నాయకులు కేకే రాజు ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం 3-4 రోజుల క్రితమే గోడ కట్టారని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేయడం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని అన్నారు. కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో కాంక్రీట్ తో రిటైనింగ్ వాల్స్ కడతారని, కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదని చెప్పారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎలువెల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక్క రోజు. దీనికి సంబంధించి
ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడవచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో, అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి తెసి లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకు ఏమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకి తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీనికి క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటివి అన్నీ ఇదే గోడకి వారు కొడితే దీని నాణ్యత ఇది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో, మీరందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు. సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది, అటు ఇటు పెద్ద ఎత్తున పెద్ద గాలి వచ్చింది, ఆ ఊగింది అంతా తీసుకొని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే 7 మరణించారు. సింహాచలం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లనే సింహాచలం ఆలయంలో ఘటన జరిగిందని, నాసిరకం పనులు, నాణ్యతా లోపం వల్లే గోడ కూలి అమాయకులైన భక్తులు మృతి చెందారని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సింహాచలం ఘటనలో బాధితులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహాచలం అప్పన్నకు జరుగుతున్న చందనోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులపైన ప్రమాదవశాత్తు గోడ కూలి
సుమారు 9 మంది భక్తులు మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనలో మరణించిన భక్తుల ఆత్మకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన అందరూ తొందరగా కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ స్వామి వారిని కోరుకుంటూ, ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. గతంలో మనం చూసాము, వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులలో కూడా తొక్కిసలాట వల్ల చాలా మంది భక్తులు చనిపోవడం జరిగింది. ఈ రోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము, అదేవిధంగా ప్రభుత్వము కేవలం 20 రోజులకు ముందు నాణ్యత లేకుండా నాసి రకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము, ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము, వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పర్వదినాలు జరిగినప్పుడల్లా ఏదో ఒక సంఘటన జరగడము, భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుక్కొని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా దీని అంతటికీ కారణము ఏదైతే దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము. వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి. కాబట్టి పనుల్లో, నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు, నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి, లేదా ఇంకొక కారణం వల్ల రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది. మహాకవి శ్రీశ్రీ జయంతి సభ నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో నిర్వహించారు. ముందుగా శ్రీశ్రీ చిత్రపటానికి నిర్వహణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీశ్రీ గాన విభావరి ద్వారా గాయకులు ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. అలాగే కవి సమ్మేళనంలో పలువురు కవులు శ్రీశ్రీ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం గర్వించదగిన కవి శ్రీశ్రీ అని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే పాయం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని రైతులకు అందించే సేవలను వివరించారు. వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న బియ్యానికి 500 బోనస్, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తదితర విషయాలపై చర్చించారు. ఈరోజు మన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మీ ముందు మాట్లాడినటువంటి ఏడీఏ తాతారావు గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ నెల్లిమల్ల సుధాకర్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి ఏఓలు, ఏఈఓలు అందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ ఈ సమావేశం ప్రధానంగా దీనికి మనం పిలవడానికి కారణం ఈ రోజుతో ఈ నెల అయిపోతూ ఉంది. వచ్చేది మే నెల 30 రోజులు ఉంటుంది. మే నెల అయిపోతే ఇక జూన్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందస్తుగానే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు చేస్తున్న సేవలు ఏదైతే ఉందో, మీరు రైతాంగానికి ఏమి అందిస్తున్నారో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని,
రైతులకు ఎవరు కూడా ఇబ్బంది కలగదు. లాస్ట్ ఇయర్ కూడా అన్ని మండలాలు అడిగినాము. ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇన్ టైంలో దగ్గర పెట్టుకొని ఏ ఒక్క రైతు కూడా మన నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా రైతు మరి బాధపడకుండా రైతు వచ్చినట్టునే మీ పనులు మీరు చేయాల్సిన పనులు చేశారు. ఒక మంచి వాతావరణం రైతులకు మీ మధ్య ఏర్పడింది. అది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఇక రైతులతో అవినాభావ సంబంధం ఉంటుంది. దాన్ని కంటిన్యూ కొనసాగించాలి, మరింత దగ్గర కావాలా. మీ ప్రాంతాల్లో మీరు రైతుల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం చేస్తున్నటువంటి కార్యక్రమం దీని మీద రివ్యూ చేసుకున్న మండలాల వారిగా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ 2 లక్షలు కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, అదేవిధంగా ఈ సన్నబడ్లకు బోనస్ కానీ, 5వ పాయింట్ ఈ పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఎంత వచ్చింది. ఈ 5 పాయింట్లతో పాటు ఇది రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా మనం మీరు ఇంత చేసినాం కాబట్టి మండలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుసుకోవడానికి, తర్వాత ఈ వచ్చే వర్షాకాలం ముందస్తుగానే మనం ప్రణాళికలు సిద్ధం చేసుకొని గవర్నమెంట్కి పంపించి లాస్ట్ ఇయర్ లాగా సకాలంలో మనకు ఎక్కడ వచ్చినా లేకపోతే మన నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా అందుబాటులో ఇన్ టైంలో ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సీడ్ కానీ, ఎరువులు కానీ రైతులకు ఏదేది అవసరమో ఏంటో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుకునే ఉంటారు. ఇప్పటికీ మీరు నివేదిక తయారు చేసి పెట్టుకుంటారు. ఏ మండలానికి ఎంత అవసరం, ఏ పంటలు వేస్తారు, ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది పూర్తిగా ఈరోజు. కాబట్టి ఆ రకంగా ముందస్తుగానే మీరు వచ్చే వర్షాకాలం సీజన్లోనే ముందస్తుగానే రైతులకి అర్థంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలనేది, ఏ సీడ్ ఎవరు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఎంత అవసరం మీకు తెలుస్తుంది. ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తారు, మీ మండలాల్లో ఎన్ని ఎకరాలు ఉంది పంట పండింపు, అందులో ఏ పంట ఎంత పండుతుంది, దానికి ఎంత అవసరం ఉంటుంది, ఎంత టన్స్ అవసరం ఉంటుంది, సీడ్స్ అదేవిధంగా ఎరువులు ఎంత అవసరం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.